తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఉదయం 8 దాటక ముందే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. తెలంగాణలోని తూర్పు జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. గడిచినటువంటి వారం 10 రోజులుగా రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణాలు ఏంటి, రాబోయే రోజుల్లో ఏ విధంగా వర్షం అదేవిధంగా ఎండ వేడి ఉండనుంది అనేది హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు. సార్, ప్రధానంగా గడిచినటువంటి 2 వారాలుగా వివిధ రూపాల్లో వాతావరణం కనబడుతుంది. మనకు కారణం ఏంటంటారు? ఇంకా వర్షాలు కానీ ఎండలు కానీ ఎట్లా ఉండేటువంటి అవకాశం? గత 4-5 రోజుల నుంచి చూసుకున్నట్లయితే భిన్న వాతావరణం అనేది మనకి స్పష్టంగా నమోదవుతుంది. పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత సాయంత్రం పూట మనకి చల్లటి వాతావరణం అనేది కూడా రాష్ట్రం మీద స్పష్టంగా మనకి గత 4 రోజుల నుంచి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం వల్ల భూమి ఉపరితలం అనేది వేడిమి వాతావరణంతో నిండుకుని తర్వాత క్రమేపీ ఈ యొక్క స్థానికంగా కుములోనింబస్ మేఘాలు అనేవి కొన్ని చోట్ల ఫామ్ అవ్వడం వల్ల ఎక్కడైతే మనకి తేమ అనే శాతం అనేది అధికంగా ఉంటుందో ఆ చోట్ల కుములోనింబస్ మేఘాలు అనేవి ఫామ్ అవ్వడం వల్ల అక్కడ చల్లటి వాతావరణం అనేది సాయంత్రం సమయాల్లో అక్కడ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఏర్పడినటువంటి అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడక్కడ ద్రోణులు కానీ ఉపరితల ఆవర్తనాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మనకి స్థానికంగా కొంచెం తేమ చేరడం వల్ల కూడా వాతావరణం అనేది చల్లబడడం అనేది చూస్తున్నాం. అంటే ప్రధానంగా మనం చూడొచ్చు సార్, అంటే ఎక్కువ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. ఎట్లా ఉంటుంది సార్ ఎండకు సంబంధించి? అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాగల 4 రోజులు కూడా ఉత్తర తెలంగాణ అంతా కూడా క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మన ఏప్రిల్ 8నే మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత 43 డిగ్రీలు గరిష్టంగా నమోదైంది. క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కన్సిస్టెంట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి ఉత్తర తెలంగాణ అంతా కూడా మనకి ఎండ తీవ్రత సుమారు 41 డిగ్రీల వరకు కూడా రోజు తరచూ మనకి ఇక్కడ నమోదవుతుంది. ఈ యొక్క ఎండ తీవ్రత కన్సిస్టెంట్గా ఇక్కడ కొనసాగడం వల్ల అధికంగా ఇక్కడ వేడిమి అనేది ఈ యొక్క ఉత్తర తెలంగాణలో మనకి ఉమ్మడి జిల్లాలు ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల ఈ యొక్క ఏరియాల్లో మనకి ఎక్కువగా నమోదవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే క్రమేపీ మొన్న నిన్నటి వరకు కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో కూడా మనకి 42 డిగ్రీలు అనేది కూడా చూసాము. బట్ రానున్న రోజుల్లో ఈ క్రమేపీ ఎండ తీవ్రత ఉత్తర తెలంగాణ నుంచి క్రమేపీ ఈ యొక్క తూర్పు తెలంగాణ వైపు కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా వాతావరణానికి సంబంధించి అంటే వర్షాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ జిల్లాలు అందులో ప్రధానంగా ఉన్నాయి? అక్కడ ఎంత వర్షపాతం నమోదయ్యేటువంటి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆగ్నేయ దిశగా ఒక ఆగ్నేయ దిశగా మధ్యప్రదేశ్ నుంచి ఒక ద్రోణి అనేది సముద్రానికి సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఇది చూసుకున్నట్లయితే తెలంగాణ సరిహద్దులు గుండా పోవడం వల్ల ముఖ్యంగా మనకి తూర్పు తెలంగాణ అంతా కూడా కొంచెం తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాలపల్లి, అలాగే మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే చూసుకున్నట్లయితే వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు ఈ యొక్క జిల్లాలకు ఈరోజు ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి తేలికపాటి వర్షానికి కూడా కారణమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత వేడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఇటు ఖమ్మం అదేవిధంగా నల్గొండలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఎండ వేడి ఆదిలాబాదు, నిజామాబాదు, ఇటు వరంగల్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో మాత్రం కొంత ఎక్కువగా వేడి ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.